ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు తారీఖు అంటే మే 9th నుండి 10th వచ్చాం. అర్ధరాత్రి 1:20 అంటే 1:30 ఆ ప్రాంతంలో విజయవాడ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో చిత్రీకరించబడింది. విజయవాడ బస్ కాంప్లెక్స్లో ఏంటంటే దీనికి పట్టుబోయే టైటిల్ ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. విజయవాడ దగ్గరలో ఆగిరిపల్లి అక్కడ ఒక సేవకుల సదస్సు జరిగింది. ఆ సేవకుల సదస్సు ఎక్కడంటే పాస్టర్ చిన్నబాబు ఆయన ఆధ్వర్యంలో గాడ్ ఆఫ్ గాడ్స్ చర్చిలో జరిగితే ఏంటంటే అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఈరోజు అంటే ఎస్టర్డే 9th ఈవినింగ్ 4 to 6 4 నుండి 6 వరకు ఈవినింగ్ నేమ్ రిజిస్ట్రేషన్ అన్నాడు. రాత్రి 7:30 8 అయ్యే వరకు జనం వస్తూనే ఉన్నారు, పేర్లు కాచుకుంటూనే ఉన్నారు. అంటే వాళ్ళ అంచనా తారుమారైంది. ఒక 120 మంది వస్తారనుకుంటే 180 మంది వచ్చారు. సరే భోజనాలకి చాలలేదు. ఆయనేమో పబ్లిక్లో ఆ మీటింగ్లో ఏమన్నాడంటే ఇవాళ మీ అందరికీ ఫస్ట్ క్లాస్ దమ్ బిర్యానీ పెడుతున్నాం, గోంగూర మటన్ కూడా స్పెషల్గా పెడుతున్నాం అన్నాడు. తీరా అక్కడికి వెళ్తే జనానికి అన్నం చాలక కొంతమందిని నేను ఎవిడెన్స్ నా సొంత సాక్ష్యం మీతో చెప్తున్నాను. ఎందుకంటే నా చిన్నబాబు నన్ను పోషించేట్లయితే మరి ఎవరు చేయట్లా. నేను అబద్ధం చెప్తే దేవుడికి లెక్క చెప్పాలి, నిజం చెప్తున్నా. ఆ చిన్నబాబు చెప్పింది ఏంటి, మీ అందరూ 8 గంటలకు ముగిస్తాను కాన్ఫరెన్స్ అన్నాడు. అంటే 6 గంటల నుండి 8 గంటల వరకు అన్నాడు. ఆ తర్వాత ఇది డిన్నర్ అన్నాడు. డిన్నర్కి చాలామందికి దొరకలా, నేను కూడా తినలేదు. కొంతమందిని ఇక్కడ అన్నం సరిపోద్దో లేదని ఎస్ఎస్ హోటల్ ఏదో ఆ హోటల్కి వెళ్ళిపోయింది. మీలో ఎవరైనా బైక్ ఉంటే వాళ్ళు అది బైక్ ఎక్కి అలానే హోటల్కి వెళ్ళి భోజనం చేయండి, ఒక 100 మందికి ఎంతమందికి అన్నాడు. ఇదంతా చేయటానికి కారణం ఏంటంటే ఆయన ట్రాన్స్పోర్టేషన్కి మనిషికి 300 చొప్పున ఇచ్చాడు. ఇక ఏంటంటే నా పేరు నేను క్యూలో నిలబడకుండా లాస్ట్గా నిదానంగా తీసుకుందాం అనుకుంటే ఇలా ఇచ్చారంటే ఆయన మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అన్నాడు పాస్టర్ చిన్నబాబు. నేను చెప్పాను ఇలా అన్నాడు. అరే కలవట్లేదండి అన్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు. అంటే నాకు ఇవ్వాల్సిన ట్రాన్స్పోర్టేషను ఫోన్పేలో నాకు ఇస్తానన్నాడు. 4 సార్లు చేశాడండి, అది వర్కౌట్ అవ్వలేదండి. అన్నీ మాటలేనా ఇది? ఒక పాస్టర్గా ఉండి అబద్ధం చెప్పొచ్చా? అలా జరిగింది. అలాగా రాత్రి అక్కడ 11:30 టైం దాటిపోయింది. బస్సులు ఏం దొరకల. ఇక ఆగిరిపల్లి నుండి నున్న వరకు ఒక సర్వీస్ ఆటో, అక్కడి నుండి మళ్ళీ వేరే సర్వీస్ ఆటో ఎక్కి విజయవాడ బస్ కాంప్లెక్స్ వచ్చాం. వించిపేటలో కుక్కలు ఎక్కువ ఉంటుందండి నేను నివసించే ఏరియాలో, అందుకని అక్కడికి వెళ్ళడం ఎందుకని బస్ స్టేషన్లో ఇలా టైం పాస్ చేస్తున్నాను. బై ఒక యవనస్తుడు ఈజ్ గోయింగ్ టు జగ్గైపేట. వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్? గట్టిగా చెప్పమ్మా. ఆడోతు నందకిషోర్. ఆడోతు నందకిషోర్. ఆయన చాలా ఫేవర్గా మాట్లాడారు. మంచి యువకుడు, తెలుగులో ఏమంటారు యవనస్తుడు. అడగగానే పాపం వీడియో చేసి పెట్టాడు. దేవుడు ఆయన్ని ఆయన కుటుంబాన్ని దీవించిన కాక. పాస్టర్లు ఇలా మోసం చేయకూడదండి. 4 గంటల నుండి 6ంటికి లేదా 6 గంటల నుండి 8 గంటల వరకు కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత భోజనాలు అంటే అదే కంచెలుగా చేయాలి. అన్నం మిగలలేదనేసి ఏం చేశాడు, కొంతమందిని హోటల్కి పంపాడు. నా మట్టుకు నాకు ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వటానికి ఉండండి ఇదిగో అదిగో అనేసి 11:15కి ఇచ్చాడు. అందుకని రాత్రి చాలా ఇబ్బందులు పడ్డాను. ఇక నేను వెళ్ళను, ఇలాంటి మీటింగులకి వెళ్ళను. మన వెనుకట్లో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించింది కాక. నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే అంత టైం నాకు వేస్ట్ అయింది. ఆ టైంలో నేను ప్రేయర్ చేసుకుంటే ఎంతో పీస్ఫుల్గా ఉండేది. స్పిరిచువల్గా కూడా నేను స్ట్రెంగ్త్ బలపడేవాడిని. మన వెనుకట్లో దేవుడికి కొన్ని మాటలు దీవించింది కాక. ఈరోజు వన్స్ అగైన్ మే 10th అంటే అర్ధరాత్రి రాత్రి 1:30కి 2025వ సంవత్సరం శనివారం జరిగింది. ఇది చిత్రీకరించడమైంది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించను గాక. ప్లీజ్ కైండ్లీ దీన్ని దయచేసి
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని సేవలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.